ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మన విరోధి అపవాది అయిన సాతానుడు. వానికి కావలసింది దేవుని బిడ్డలు, ప్రార్థించేవారు మాత్రమే. లోకంలో పాపంలో జీవించే వారిని, దేవునిని ఎరుగని వారు వానికి అవసరం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ వారంతా అపవాది బిడ్డలే కాబట్టి వారి జోలికి వాడు వెళ్ళడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచి దేవుని దృష్టికి నీతిమంతులుగా యథార్థవంతులుగా నడుచుకుంటారో వారినే శోధించాలని, వారిని శ్రమల పాలు చెయ్యాలని, వారిని కష్టాలకు అప్పగించాలని, కన్నీటికి గురి చెయ్యాలని, దేవుని నుండి వేరు చెయ్యాలని వాడు నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మన కుటుంబంలో ఎన్నో బాధ కలిగే పరిస్థితులు వస్తాయి. హాని కలిగించే మనుషులు మనకు ఎదురవుతూ ఉంటారు. నిందించేవారు, అవమానపరిచేవారు, కీడు చెయ్యాలని ప్రయత్నించేవారు, నష్టాలు కలిగించేవారు, సూటిపోటి మాటల చేత బాధించేవారు, మనల్ని హీనంగా తక్కువగా చూసేవారు, మన గురించి లేనిపోని మాటలు అనేకులకు చెప్పేవారు నిత్యము మనకెదురవుతూ ఉంటారు కదండి. భర్తను బట్టి దుఃఖం, భార్యను బట్టి బాధ, పిల్లల వలన కష్టాలు, అత్త మామలు ఆడపడుచుల వేధింపులు, అనారోగ్య పరిస్థితులు, అప్పుల భారాలు, ఆర్థిక కొరతలు, శత్రు భయాలు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా అనేక రకాలుగా మనం బాధలను అనుభవిస్తున్నాము. మనం అనుకుంటాము ఫలానా వారిని బట్టే ఇన్ని కష్టాలు అని. కాదండి, సాతానుడు వారిని వాడుకుంటాడు అంతే. మొత్తం సాతానే మనుషుల రూపంలో మనల్ని శోధిస్తూ ఉంటాడు. కారణం, మనం ప్రభువు నుండి వేరవ్వాలని, దేవునిని దూషించాలని, దేవునికి దుఃఖాన్ని కలిగించాలని, మనం పూర్తిగా దేవుని నుండి వేరై నాశనం అవ్వాలన్నదే వాని ప్రయత్నం. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం సెలవిస్తుంది, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదుగాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము అని. ప్రియులారా, విశ్వాసలంగా మనం మనుషులపై పగ పెంచుకోవద్దు. కేవలం అపవాదిని మాత్రమే ఎదిరించే ప్రయత్నం చెయ్యాలి. అయితే వాడిని జయించడం, వాడితో పోరాడడం, వాడు కలిగించే పరిస్థితులను తట్టుకోవడం మన వల్ల కాదు. గాని దేవునినే ఆశ్రయించాలి. దేవుని ఆయుధముల ద్వారా మాత్రమే మనం సాతాను ఎదుట నిలవబడగలుగుతాము. ఈనాడు మనలో ఉండే శక్తి, సామర్థ్యం, బలం, తెలివి మనకెలాంటి సహాయాన్ని అందించలేవు. ఇలాంటివి నమ్ముకుని సాతానుతో పోరాడితే మనం ఓడిపోవాల్సిందే తప్ప విజయాన్ని ఏమాత్రం పొందలేమండి. సాతానుతో, పరిస్థితులతో, శ్రమలతో, కష్టాలతో మనం పోరాడాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచమును మనం ధరించాలి. ప్రియులారా, నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకువగా ఉండి పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేస్తూ ప్రార్థిస్తూ ఉండాలి. ప్రార్థనే శత్రువుపై మనకు విజయాన్నిస్తుంది. ఆపద్దినమున, కష్ట సమయమున ప్రార్థనే మనల్ని రక్షిస్తుందండి. అయితే శత్రువు దాడి చేసినప్పుడు, శత్రువు శోధించిన తరువాత, శ్రమ కలిగిన తరువాత, అపాయం సంభవించిన తరువాత ప్రార్థించడం కాదుగానే ముందుగానే దేవునికి ప్రార్థించాలి. శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థించుడి అని వాక్యం చెబుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన ద్వారానే మనం శక్తి పొందుకుంటాము. ప్రతి క్షణం వాడు మనల్ని శోధించాలని రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే ఇంకెలా బ్రతకాలండి? ఎలా వాని నుండి తప్పించుకోవాలి? ప్రార్థించినప్పటికీ ఈ కష్టాలు ఎక్కువ అవుతున్నాయి గాని పోవట్లేదు, నేనేం చెయ్యాలి అని నువ్వు దుఃఖిస్తూ ఉంటున్నావేమో. నా ప్రియ దేవుని బిడ్డ, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు.
అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలగజేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, కష్టాలొస్తున్నాయని ప్రార్థించడం ఆపితే సాతానుడు వెంటనే ఆ విషయాన్ని గుర్తించి మనపై దాడి చేసి మనల్ని ఓడిస్తాడు. కాబట్టి ప్రార్థన అనే ఆయుధాన్ని మనం నిత్యము ధరించుకొని ఉండాలి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. కాబట్టి ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తే వాడు మనల్ని పట్టుకుంటాడు, వాడు నాశనం చేస్తాడండి. ఈనాడు వాడు వెతుకుతున్నాడండి మన కోసం. కాబట్టి ప్రార్థన ద్వారా మనము వాడికి కనబడకుండా దాగే చోటుగా ఉండాలి. ప్రార్థనే మన దాగుచోటు, దేవుడే మన మరుగుచోటు. కాబట్టి ప్రతి పరిస్థితి విషయమై మనం ప్రార్థిస్తూ ముందుకు సాగినట్లయితే దేవుని యొద్ద నుండి గొప్ప విజయాన్ని మనం పొందుకోగలుగుతాము. దేవుడిచ్చే శక్తిని మనం ధరించుకొని ఆయన సహాయం కొరకు నిరీక్షణ కలిగి ఎదురుచూసినట్లయితే తప్పకుండా దేవాది దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి, చక్కని శుభదినమును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి. మమ్మను కాపాడినారు దేవా. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. సజీవులనుగా కాచి కాపాడిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో నీ ప్రియ బిడ్డలతో కలిసి ఈ విధంగా మీకు మొరపెట్టే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నిజమే దేవా, అపవాది అయితే మమ్మల్ని ఎప్పుడు మృంగుదునా, ఎప్పుడు మమ్మల్ని నాశనం చేయుదునా అని ఎదురు చూసేవాడిగా ఉంటున్నాడు దేవా. ఈనాడు ప్రవ్వా, శక్తి లేని వారిమిగా ఉంటున్నాము తండ్రి. అపవాది కలిగించే శ్రమలను బట్టి, బాధలను బట్టి ఎంతో కృంగిపోతున్నాము దేవా. దినమెల్లా కన్నీరు కారుస్తున్నాము తండ్రి. అయ్యా, దయచేసి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, వాడిని ఎదిరించాలంటే మా శక్తి, మా బలం, మాకున్న జ్ఞానం సరిపోదు కానీ ప్రార్థన అవసరం దేవా. కాబట్టి నిత్యము ప్రార్థనలో పోరాడే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి. ప్రార్థన ద్వారా ఆత్మ బలాన్ని పొందుకొనుటకు సహాయం చెయ్యండి దేవా. అయ్యా, కృప చూపించండి తండ్రి. నిత్యము వాడు కలిగించే శోధనల నుండి, బాధల నుండి తట్టుకుని నిలబడే శక్తిని మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా, సర్వాంగ కవచాలను మేము ధరించుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎల్లప్పుడూ మీకు ప్రార్థించే వారిమిగా, నిత్యము మీకు మొరపెట్టే వారిమిగా, మీ సహాయాన్ని కోరుకునే వారిమిగా మమ్మను మార్చండి దేవా. మా హృదయాలను మార్చండి, మీ కొరకై సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే మీ యొద్దకు రాకుండా లోకంలో పాపంలో జీవిస్తున్నారో, అపవాది కార్యాలకు బలవుతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ పేరు పెట్టబడిన జనాంగాన్ని మీరు రక్షించండి దేవా. నీ బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. వాని క్రియను లయపరచండి దేవా. అపవాదిని దూరపరచండి దేవా. వారిని గద్దించి మా కుటుంబాల నుండి, మా జీవితాల నుండి పారదోలమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సమస్తము చేయుటకు శక్తి కలిగిన దేవుడవు తండ్రి. మీకు అసాధ్యమైనదంటూ ఈ లోకంలో ఏదీ లేదు దేవా. అయ్యా, దయచేసి ఈ సమయాన కేవలం మీ సహాయాన్నే కోరుకుంటున్నాము దేవా. మిమ్మను మాత్రమే ఆశ్రయిస్తున్నాం తండ్రి. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే మాకు తోడయ్యుండి సహాయం చెయ్యండి. ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి దేవా. బిడ్డల అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ చక్కటి మాటలన్నిటినీ మా జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చండి దేవా.
కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరచండి దేవా. మీరే మాకు తోడయుండి సహాయం చేయండి దేవా. ఈ దినమున నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ప్రియులు చేసే పనులలో ప్రయత్నాలలో తోడయుండి సహాయం చేయండి. వారి ప్రయాణాలలో చక్కటి క్షేమాన్ని ఇవ్వండి. బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో మీరే వారికి తోడయుండండి దేవా. డ్రైవింగ్ అంతట్లో కావలసిన జ్ఞానం దయచేయండి. ముందు వెనుక ప్రక్కగా వస్తున్న వాహనాలన్నింటినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా. ప్రతి అపాయం నుండి, ఆటంకం నుండి, ప్రమాదాల నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా. అయ్యా, మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, అధికారులు అడిగే ప్రశ్నలకు తడబడకుండా చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి. బిడ్డల పట్ల అధికారులకు దయ పుట్టించండి దేవా. అయ్యా, ఆ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి చక్కటి జాబు పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరీక్షల కొరకు సిద్ధపడుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసే జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు పరీక్షల్లో ఫెయిల్ అయ్యి బాధపడుచుండగా ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, మీరే వారి పట్ల గొప్ప కార్యం జరిగించమని, మంచి జ్ఞానం చేత నింపమని, మరలా రాసి ఎక్కువ మార్కులు సాధించే బిడ్డలుగా మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. చిన్ననాటి నుండే మిమ్మును స్మరించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా బిడ్డలకు కావలసిన భద్రత, క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. అయ్యా, యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. మిమ్మును సేవించే బిడ్డలుగా మీరే వారిని మార్చండి దేవా. అయ్యా, మీ ఉద్దేశం వారి పట్ల సంపూర్ణంగా నెరవేర్చండి దేవా. అయ్యా, వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. ఈనాడు బిడ్డలందరూ వయస్సునందును, జ్ఞానమందును, దేవుని దయలో, దేవుని కృపలో వర్ధిల్లున్నట్లుగా మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు వివాహాలు జరగక బాధపడే ప్రతి యవ్వన సహోదరుడు, సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మీ చిత్తమైతే బిడ్డలకు మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు వయసు పెరిగిపోతుందని, వివాహాలు జరగడం ఆలస్యం అవుతున్నాయని బిడ్డలు ఎంతో బాధపడుచుండగా, తల్లిదండ్రులు ఎంతో కలవరంలో జీవిస్తుండగా ప్రతి బిడ్డ బాధను మీరు దూరపరచండి దేవా. అయ్యా, బిడ్డల కోరికలను మీరు తీర్చండి. వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా, ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వివాహ విషయంలో బిడ్డలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, మనుషుల మీద ఆధారపడకుండా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. వివాహం జరిగిన తర్వాత భార్య, భర్త ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి. ఈనాడు భార్య భర్తల మధ్య మనస్పర్ధలు, కోపాలు, కక్షలు, విభేదాలు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు లోబడే వారిగా సిద్ధపరచండి దేవా. అయ్యా, కుటుంబాన్ని అంతటిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే సంతానం లేక బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్యాభర్తలని వారిని అందరినీ మీరు దీవించండి దేవా. వారిలో ఉండే అనారోగ్యాన్ని దూరపరచండి, లోపాలను తీసివేయండి, అవిధేయతను క్షమించండి, పాపాన్ని తొలగించండి. దయచేసి బిడ్డలకు శ్రేష్టమైన కుమారులను, కుమార్తెలను అనుగ్రహించమని
దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి దేవా. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. కడుపులో ఉన్న బిడ్డ ఎలాంటి శారీరక లోపాలు లేకుండా చక్కగా ఎదిగేలాగున మీరే మంచి ఆరోగ్యం బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. ఈనాడు గర్భిణీ స్త్రీ ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను, నొప్పిని, బాధను సంపూర్ణంగా దూరపరచండి అయ్యా. సుఖమైన ప్రసవం కొరకు బిడ్డలందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిలో ఉండే భయాలను దూరపరచండి దేవా. డాక్టర్ కావలసిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కుమారులు పుట్టాలని, కుమార్తె కలగాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. శ్రేష్టమైనది వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో ప్రియులకు శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహ నిర్మాణం జరుపుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి అక్కరను, కొరతను మీరు తీర్చండి. కట్టే వారికి మీ యొక్క జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వ్యాధి, బాధ, దిగులు, సమస్య సమస్తం మీకు తెలుసు కాబట్టి ప్రతి పరిస్థితిలో మీరే వారికి గొప్ప సహాయాన్ని అందించండి దేవా. అయ్యా, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న బిడ్డల బాధను కూడా మీరు దూరపరచండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. నీ బిడ్డలకు గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు అప్పుల సమస్యలతో బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించండి దేవా. అయ్యా, మిమ్మల్ని సేవించే బిడ్డలు అప్పు తీసుకునే స్థితిలో ఉండకుండా అనేకులకు సహాయం చేసే స్థితిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, దయ చూపించండి. బిడ్డలందరినీ ఐశ్వర్యవంతులనుగా ఆశీర్వదించండి. వారి ధననిధులను నింపండి దేవా. ఆస్తికర్తలుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా, నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారంలో ఉద్యోగాలు చేయాలని, పై చదువులు చదవాలని, వెళ్ళాలని ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా. సకాలంలో పాస్పోర్ట్, వీసా పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ సమయాన ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో, నొప్పులు, గాయాలతో కృంగిపోతున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా. ముట్టండి దేవా. స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన ఎందరైతే బిడ్డలు శ్రమల గుండా, శోధనల గుండా, సమస్యల గుండా వెళ్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు వారికి ఎదురయ్యే ప్రతి పరిస్థితి విషయమై పట్టుదలతో ప్రార్థించి మీ గొప్ప సహాయం కొరకు విశ్వాసంతో ఎదురు చూసే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, పాపంలో జీవించే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. లోకంలో లోకాకర్షణలకు లోనయ్యి వారి భవిష్యత్తును నష్టపరుచుకుంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. చెడు వ్యసనాలకు బానిసలైన వారిని, వ్యర్థమైన వాటిని ఆశిస్తూ పాప జీవితం జీవించే వారందరినీ మీరు మార్చండి దేవా. ప్రతి బానిసత్వం నుండి సంపూర్ణంగా విడిపించమని, పాపాన్ని ఒప్పుకునే హృదయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, వరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రార్థనలు ఆలకించు దేవుడోగా, ప్రతిఫలమిచ్చే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు. నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారి ఎడల మీరే గొప్ప కార్యాలు జరిగించమని, నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి రక్షించమని, ఈ దినమంతా మీరే వారికి తోడయుండి సహాయం చేయమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి.
కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.